డాక్టర్ హరిత న్యూరాలజిస్ట్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి ఫిట్స్, ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి ఉన్న పేషెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళతో ఉండే కేర్ గివర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు నేర్చుకుందాం. ఫిట్స్ ఉన్న వాళ్ళు టైంకి మెడికేషన్స్ యూజ్ చేయాలి అండ్ వాళ్ళు ఒక పూట మిస్ చేసిన, ఒక రోజు మిస్ చేసిన గోళీలు తర్వాత ఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రాపర్ గా మెడికేషన్స్ టైంకి యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. నిద్ర, ప్రాపర్ స్లీప్ ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళకపోవడం మంచిది అండ్ కూల్ గా ఉండే ప్లేసెస్ కి వెళ్ళకపోవడం అనేది మంచిది. ఇంకొకటి, కేర్ గివర్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి వెంటనే చేతుల్లో తాళాలు గుర్తులు పెట్టడం కానీ, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానీ, వాళ్ళ నోట్లో నీళ్లు పోయడం కానీ, ఏమన్నా ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ చెయ్యకూడదు. వాళ్ళకి వెంటనే ఒక ఓవర్ క్రౌడింగ్ కానీ, ఏమన్నా ఎక్కువ గాలి లేని ప్రదేశాలు ఉంటే గాలి ఉండే ప్రదేశానికి తీసుకొచ్చి ప్రాపర్ వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి అండ్ సైడ్ పొజిషన్ కి పడుకోబెట్టాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళని సైడ్ పొజిషన్ లో పడుకోబెట్టాలి. ఎందుకంటే నోట్లో నురగ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆస్పిరేట్ అయ్యే ప్రమాదం ఉంటది. సో ఒక సైడ్ కి పడుకోబెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, 2 minutes వరకు ఫిట్స్ వస్తే దానికి అదే తగ్గిపోతూ ఉంటుంది యూజువల్లీ. అండ్ ఎక్కువగా 2 minutes కంటే ఎక్కువ కనుక వస్తే మటుకు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం.